హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 88వ భాగం. మణికర్ చేసిన పనికి ముందు షాక్ అయిన మోక్ష తర్వాత తను కూడా మందుమత్తులో ఉండటం వలన నిదానంగా మణికర్కి సహకరించటం మొదలుపెట్టింది. పబ్లలో ఇవన్నీ కామన్ కాబట్టి వాళ్ళని చూసి కూడా పట్టించుకోనట్టే ఉండిపోయారు మిగిలిన వాళ్ళు. 5 నిమిషాల తర్వాత మణికర్ మోక్షని వదిలేసి తన భుజం మీద వాలిపోతూ ఐ లవ్ యూ మోక్ష అని మరోసారి అన్నాడు. మోక్ష అప్పుడు స్పృహలోకి వచ్చి ఏం చేశాను నేను అని అనుకుంటూనే తనకి కూడా మత్తు తలకెక్కినట్టు అనిపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉండటం అంత సేఫ్ కాదని ఇంటికి వెళ్దాం పద మణికర్, ఇప్పటికే లేట్ అయ్యింది అని అంది. లేదు మోక్ష, నాకు ఎక్కడికి రావాలని లేదు, నేను నీతోనే ఉంటాను అని మత్తుగా అంటూ ఉంటే మణికర్ పద ఇంటికి వెళ్దాం అని విసుగ్గా అంటూనే మోక్ష మణికర్ తన నడుం చుట్టూ చేతులు వేసి నిదానంగా నడిపించుకుంటూ బయటికి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టింది. మణికర్ మత్తుగా తూగుతూ కార్ డ్రైవ్ చేసే పొజిషన్లో లేకపోవటం గమనించి ఒక నిట్టూర్పు విడిచి ఇక తప్పదని తనే డ్రైవింగ్ తీసుకొని నిదానంగా డ్రైవ్ చేస్తూ ఉంది మోక్ష. మణికర్ మోక్ష భుజం మీద వాలిపోయి మోక్ష నువ్వెందుకు నాకు ముందు కనిపించలేదు అని కలవరిస్తూనే ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మణికర్ని తన ఇంటికి తీసుకువెళ్ళటం సేఫ్ కాదని, పైగా హారిక వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటుందేమోనని ఆలోచిస్తూ ఉన్న మోక్ష డైరెక్ట్గా కార్ని తన ఫ్లాట్కి తీసుకువెళ్ళింది. ఆ రాత్రికి మణికర్ని అక్కడే ఉంచాలని డిసైడ్ అయిన మోక్ష మణికర్ పద ఇల్లు వచ్చింది అని అంటూ మణికర్ని కిందకి దించగానే ఓ అప్పుడే వచ్చేసిందా, పద అంటూ కష్టంగా కిందకి దిగిన మణికర్ మోక్ష భుజం మీద తలవాల్చి తడబడుతున్న అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే మోక్ష కష్టంగా మణికర్ని కంట్రోల్ చేస్తూనే లిఫ్ట్లో తన ఫ్లోర్ అండ్ జాగ్రత్తగా తన ఫ్లాట్కి చేరుకొని తన దగ్గర ఉన్న స్పేర్ కీతో లోపలికి వెళ్ళింది. ఆల్రెడీ తన ఫ్రెండ్ నిద్రపోయి ఉండటంతో మణికర్ని డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకువెళ్ళింది మోక్ష. మోక్ష మణికర్ని తన బెడ్ మీద పడుకోబెట్టి అప్పటికే మత్తు తలకెక్కుతున్నట్టు కళ్ళు బైర్లు కమ్ముతూ 1-2గా కనిపిస్తూ ఉండటంతో తలస్నానం చేసి వద్దామని మోక్ష టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచిన మణికర్ కళ్ళకి మోక్ష మినీ ఫ్రాక్లో తన అందాలు ఆరబోస్తూ ఉండటం వలన ఏం చేస్తున్నాడో తెలియకుండానే తప్పటడుగులు వేస్తూ వాష్రూమ్లోకి వెళ్తున్న మోక్షని వెనక నుంచి టైట్గా హక్ చేసుకుని ఐ లవ్ యూ మోక్ష అంటూ తన మెడ మీద ఆపకుండా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. మోక్ష మణికర్ని ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నా మణికర్ పట్టించుకోకుండా అంతకంతకు మోక్షని అల్లుకుపోతూ తనని ముందుకు తిప్పుకొని తన మొహమంతా ముద్దులు పెడుతూ భుజాల మీద ఉన్న డ్రెస్ ట్రాప్ పక్కకి తొలగించాడు. అప్పటికే మోక్షకి కూడా మత్తు తలకెక్కి కళ్ళు మూతలు పడుతూ ఉంటే మణికర్ స్పర్శ తన శరీరం అదుపు తప్పేలా చేస్తూ ఏదో కావాలని తెలియజేస్తున్నట్టు అనిపించింది. మణికర్ మోక్ష పెదవులు అందుకొని ముద్దు పెడుతూనే తనని ఎత్తుకొని తడబడుతున్న అడుగులతోనే బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు. మోక్ష కూడా మత్తులో మణికర్కి సహకరిస్తూ మణికర్ చుట్టూ చేతులు వేసింది. మత్తులో ఉన్న ఇద్దరు వారికి తెలియకుండానే ఒకటిగా మారిపోయారు. ఇక్కడ హారిక నైట్ 11 అవుతున్నా మణికర్ ఇంకా ఇంటికి రాకపోవటంతో టెన్షన్గా మణికర్కి కాల్ చేసింది. కానీ మణికర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఉండటం వలన
మణికర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో తనకి ఏమైనా అయ్యిందేమోనని భయపడిన హారిక భయంగా, టెన్షన్‌గా బయటికి వచ్చి పరమేశ్వరన్ గారి గది తలుపులు గట్టిగా కొడుతూ మావయ్య అని అరుస్తూ ఉంది. అప్పటికే నిద్రపోతున్న పరిమళ గారు ఆ సౌండ్‌కి విసుగ్గా లేస్తూ, "ఏంటే నీ గోల? వెళ్ళు, వెళ్లి పడుకోపో. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా?" అని అరుస్తూ ఉంటే, "అత్తయ్య ప్లీజ్ డోర్ తెరవండి" అని అరిచింది. పరమేశ్వరన్ గారు కంగారుగా పాపకి ఏమైనా అయ్యిందేమోనని డోర్ తీయగానే హారిక ఏడుస్తూ, "మావయ్య, మావయ్య మణికర్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. కొంచెం వెళ్లి చూసి వద్దామా?" అని అడుగుతుంటే, పరిమళ గారు విసుగ్గా లేచి వచ్చి, "ఏంటే నీ నస? నా కొడుకు ఎప్పుడోకప్పుడు వస్తాడు కానీ వెళ్లి పడుకోపో. అయినా వాడేమైనా చిన్న పిల్లాడా? ఇంటికి రావటం తెలీదా ఏంటి? ఏదో పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి ఉండడు. దానికే నా కొడుకేదో తప్పు చేస్తున్నాడు అన్నట్టు ఈ గొడవ ఏంటి?" అని అరుస్తూ ఉంటే, పరమేశ్వరన్ గారు మొదటిసారి ఆ రోజు తర్వాత పరిమళ గారితో "నోరు మూసుకొని పోయి పడుకోపో" అని చెప్పి బయటికి వచ్చి, "పద హారిక, మనం వెళ్లి వెతుకుదాం" అనగానే హారిక కంగారుగా "పాప" అని అంది ఏడుస్తూ. "అవును కదా! ఈ చలికి పాపని బయటికి తీసుకువెళ్ళటం అంత మంచిది కాదు. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను చూసి వస్తాను" అని ఆయన కార్ కీస్ తీసుకొని మణికర్ వెళ్ళిన పబ్‌కి హారిక అడ్రస్ చెప్పటం వలన వెళ్లారు. అప్పటికే పబ్ క్లోజ్ చేసి ఉండటంతో పరమేశ్వరన్ గారు అక్కడ సెక్యూరిటీకి మణికర్ ఫోటో చూపించి, "ఎక్కడైనా చూసారా?" అని అడిగితే, ఆ పబ్ సెక్యూరిటీ ఆయనతో, "ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కనిపెట్టలేం సార్" అని చెప్పి పంపించగానే మణికర్‌కి ఏమైనా జరిగిందేమోనన్న భయంతో పరమేశ్వరన్ గారు సిటీ మొత్తం గాలిస్తూ ఉదయం 3 గంటల టైంలో ఇంటికి చేరుకున్నారు నిరాశగా. అప్పటికీ కూడా హారిక మేలుకొని పరమేశ్వరన్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. పరమేశ్వరన్ గారు ఇంట్లోకి అడుగు పెట్టడమే హారిక ఆశగా ఎదురు వెళ్ళి, "ఆయన కనిపించారా మావయ్య? ఎక్కడ ఉన్నారు?" అని పాపని జోకొడుతూనే అడుగుతుంటే, పరమేశ్వరన్ గారు దిగులుగా మొహం పెట్టి, "కనిపించలేదు హారిక. అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియటం లేదు" అని అనగానే, "ఆయనకి ఏమైనా జరిగుంటుందా మావయ్య? నాకు చాలా భయంగా ఉంది" అని హారిక ఏడుస్తూ ఉంటే, "అలాంటిదేమీ జరిగి ఉండదు హారిక. ఏదైనా పని పడి వెళ్ళి ఉంటాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందేమో. అందుకే కలవట్లేదేమో. ఉదయం వరకు ఎదురు చూద్దాం" అని నిద్ర మానుకొని మరీ ఆ హాల్లోనే యశస్విని ఒళ్ళో వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పరిమళ గారు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా దర్జాగా నిద్రపోతున్నారు. ఇక్కడ మణికర్ వాళ్ళు ఎప్పుడో ఉదయం 4 గంటల టైంలో ఒకరినొకరు వేడిపడి ఆ మత్తులోనే నిద్రపోయారు. ఒకరినొకరు హత్తుకొని ఉదయం డైలీ మోక్ష పెట్టుకునే అలారం 7 గంటలకి మోగటంతో మోక్ష బద్ధకంగానే బెడ్‌షీట్‌లో నుంచి చేతిని బయటికి పెట్టి దాన్ని ఆఫ్ చేస్తూనే తన శరీరం బరువుగా ఉన్నట్టు అనిపించి అయోమయంగా కళ్ళు తెరిచి తాను ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూసుకొని షాక్ అయ్యి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుని బెడ్‌షీట్ చుట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. అలారం మోతకి డిస్టర్బ్ అయిన మణికర్ విసుగ్గా మొహం పెడితే సడన్‌గా లేచిన మోక్ష కదలికకి పూర్తిగా కళ్ళు తెరిచి మోక్ష వైపు చూసి తను ఎలా ఉన్నాడో గమనించుకోకుండా "గుడ్ మార్నింగ్ మోక్ష" అని నవ్వుతూ చెప్పి వెంటనే నిద్ర మత్తు వదిలినట్టు కళ్ళు పెద్దవి చేసి, "నువ్వేంటి నా పక్కన?
అని అరుస్తూనే పైకి లేచి తనని తాను చూసుకున్నాడు. తన శరీరం మీద ఏమీ లేకపోవటం, తన బట్టలతో పాటు మోక్ష బట్టలు కూడా బెడ్ పక్కన చిందరవందరగా పడి ఉండటం, తన శరీరం మీద ఉన్న గోటి గుర్తులు, పంటిగాట్లు చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్న మణికర్ షాక్ అయ్యి తల పట్టుకొని వెంటనే తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతే మోక్ష ఏడుస్తూనే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ వేసుకుంది. మణికర్ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి మోక్షతో ఏం మాట్లాడాలో, ఎల్ ఎలా చెప్పాలో, అసలు ఇదంతా ఎలా జరిగిందో గుర్తుకు లేక తన వైపు చూడకుండా తలదించుకుని సారీ చెప్పి అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. మోక్ష మాత్రం ఏడుస్తూ అలాగే బెడ్ మీద కూడా పడిపోతే ఉదయాన్నే మోక్ష రూమ్ నుంచి వెళ్ళిపోతున్న మణికర్ని సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ చూసిన మోక్ష ఫ్రెండ్ షాక్ అయ్యి మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉండగానే మణికర్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే మోక్ష ఫ్రెండ్ కంగారుగా మోక్ష రూమ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే మోక్ష మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఉండటం గమనించి ఏమైంది మోక్ష, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతున్న మోక్ష ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఏడుస్తూనే ఉంది. అసలేం జరిగిందో తెలియని మోక్ష ఫ్రెండ్ కంగారుగా మోక్ష పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది మోక్ష అసలేం జరిగింది మోక్ష, ఎందుకు ఏడుస్తున్నావు, నాతో చెప్పు, నీ రూమ్ నుంచి నీ ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటే మోక్ష ఏం మాట్లాడకుండా తనని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది. 7:30 కల్లా ఇంటికి చేరుకున్న మణికర్ లోపలికి అడుగు పెట్టడమే హారిక ఏడుస్తూ మణికర్కి ఎదురు వెళ్ళి హత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావు మణికర్, నైట్ అంతా ఇంటికి రాకపోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా, ఏమైంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అడుగుతూ ఉంటే పరమేశ్వరన్ గారు మణికర్ వైపే చూస్తూ ఉన్నారు. మణికర్ మాత్రం హారిక కళ్ళల్లోకి సూటిగా చూడలేక చిన్న 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 పని పడి బయటే ఉండిపోవలసి వచ్చింది. హారిక చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అయి వస్తాను అని తనని విడిపించుకొని డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ రిమూవ్ చేసి షవర్ కింద నిలబడ్డాడు. తన శరీరం మీద కనిపిస్తున్న గాయాలు చూసి తల పట్టుకుని అసలు అలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కొక్కటి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే గట్టిగా అరవాలనున్నా బయట వింటారని ఏమీ అరవలేక మోక్ష పొజిషన్ ఊహించుకుంటూ భయపడుతూనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్అప్ అవుతూ ఉంటే హారిక లోపలికి వచ్చి మణికర్ ఎదురుగా నిలబడి చాలా భయపడ్డాను మణికర్, నీకేమైనా అయ్యిందేమోనని మావయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, కానీ నువ్వు లేవంట, సిటీ మొత్తం గాలించి ఎప్పుడో ఉదయం 3 గంటలకి ఇంటికి చేరారు, నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి నీకు ఏమైందో అని భయపడి ఏడ్చేశాను నేను అని ఏడుస్తూ అంటున్న మణికర్ మోక్ష గుర్తుకు వస్తూ ఉంటే హారికని పట్టించుకోకుండా ఇప్పుడేమైంది ఈ ఏడుపులు పెడబొబ్బులు, ఇంటికి రాగానే చిరాకు తెప్పిస్తున్నావు, వెళ్ళు అవతలకి, ఆఫీస్కి టైం అవుతుంది అని యశస్వితో కూడా చూడకుండా టిఫిన్ కూడా తినకుండా వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.